జై గురుదత్త. సూర్యుడు తన రథానికి అడ్డం వచ్చిన హనుమను చూసి కంగారు పడిపోయాడు అనుకున్నాం కదా. హనుమతో నీకు చదువు నేర్పుతానయ్యా, నిజమే, కాకపోతే నా రథం యొక్క ధ్వనుల వల్ల నీకు వినటం కష్టమవుతుంది కదా, అందుకేనయ్యా అలా అన్నాను, నువ్వు ఏదన్నా ఉపాయం ఉంటే ఆలోచించయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు, గురుదేవా, నేను నా శరీరాన్ని పెంచుతాను. ఒక కాలు ఉదయాద్రి మీద, రెండవ కాలు హస్తాద్రి మీద పెడతాను. నా తల మాత్రం నీ రథంలో ఉంచుతాను. నీ రథచక్రాల ధ్వని బయట లోకాలకంతా వినిపిస్తుంది, కానీ రథం లోపలికి వినిపించదు కదా. మీరు ఎటు తిరిగితే అటు నా తల మాత్రం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీ రథము ఆగదు, నా చదువు ఆగదు, నన్ను అనుగ్రహించండి అన్నాడు హనుమ. గురువు గారు అందుకు అంగీకరించారు, అందుకు ఒప్పుకున్నారు. హనుమంతుడికి విద్య నేర్పాడు. హనుమంతుడు 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేశాడు. సమస్త విద్యలను నేర్చుకున్నాడు. నవవ్యాకరణ పండితుడయ్యాడు. ఉత్తమ శిష్యుడు తన గురువును అంటిపెట్టుకునే ఉంటాడు కదా, తన గురువుకు సంబంధించిన వారితోనే తిరుగుతూ ఉంటాడు. హనుమ ఉత్తమ శిష్యుడు కాబట్టే ఎప్పుడూ గురువును మరిచిపోలేదు, గురువుకు సంబంధించిన వారిని విడవలేదు. శ్రీరాముడు సూర్యవంశీయుడు, సుగ్రీవుడు సూర్యపుత్రుడు. హనుమంతుడు వీరిలోనే స్నేహం చేశాడు. శ్రీరాముడికి సుగ్రీవుడికి అండగా నిలిచాడు. శ్రీరామ కార్యాన్ని సాధించాడు. గురువైన సూర్యుడు కూడా శిష్యుడిని మరిచిపోలేదు. రామకార్యంలో అడుగడుగునా సహాయం చేశాడు. శిష్యుడి విజయానికై తోడ్పడ్డాడు. గురు శిష్యుల సంబంధం ఈ విధంగా ఉంటుంది. గురువు ఒకసారి శిష్యుణ్ణి తనవాడిగా తలస్తే అతడి చేతిని ఎన్నడూ వదలడు. శిష్యుడంటే హనుమంతుడిలాగా ఉండాలి. నిత్యము గురు క్షేమాన్ని కోరుకుంటూ ఉండాలి. గురు సేవలో తరించాలి. ఈ పై శ్లోక వివరణ చూద్దాం. ఒక విషయం చాలా ముఖ్యమని చెప్పాలంటే దాన్నే మరోసారి మళ్ళీ చెప్పటం శాస్త్ర సంప్రదాయం, దాన్నే అభ్యాసం అంటారు. ఇక్కడ గురుసేవ అన్నిటికన్నా ముఖ్యమని శివుడి ఒక భావం కనుక చెప్పిందే మళ్ళీ చెప్పారన్నమాట. అంతేగాక గురువు కన్నా వేరేది భావించరాదు అని నొక్కి చెబుతున్నారు. దీన్ని రాబోయే శ్లోకంలో మరింత వివరిస్తారు. జై గురుదత్త.